హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో వరుదిని ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 13వ తేదీ వరుదిని ఏకాదశి. ఏకాదశి రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి? అలాగే దేవుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి? ఎలాంటి దీపాలను వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం మనపై ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏప్రిల్ 13వ తేదీన వచ్చిన వరుదిని ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. వరుదిని ఏకాదశి అంటే మనల్ని రక్షించే ఏకాదశి అని అర్థం. ఏకాదశి అంటేనే మనం పూజించే దేవుడు విష్ణుమూర్తి. ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసుకుని పూజా గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. ముందుగా గడపకు పసుపు కుంకుమ రాసి అలంకరించుకోవాలి. స్త్రీలు స్నానం చేసేటప్పుడు ముఖానికి పసుపు పెట్టుకొని స్నానం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది. పూజ చేసే ముందు నిండుగా చేతులకు గాజులు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించాలి. మీరు పూజ చేయాలి అనుకుంటే పూజా మందిరంలో ఉన్న విష్ణుమూర్తి పటానికి అయినా పూజ చేసుకోవచ్చు, లేదంటే పీఠం వేసి అయినా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పీఠం వేసుకొని పూజ చేసుకున్నట్లయితే ముందుగా ఆ పూజా స్థలాన్ని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. తరువాత ఆ ప్రదేశంలో వరిపిండితో ముగ్గు వేసి పీఠాన్ని వేసి విష్ణుమూర్తి మరియు లక్ష్మీ అమ్మవార్ల విగ్రహాలను ఒక రాగి పళ్ళెంలో లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచాలి. ముందుగా మనం ఎప్పుడూ కూడా గణపతిని పూజించుకోవాలి. తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవికి గంధం బొట్టు పెట్టి గంధపు నీళ్ళతో కానీ తులసి నీళ్ళతో కానీ అభిషేకం చేయాలి. ఈరోజు విష్ణుమూర్తికి ముఖ్యంగా తులసి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిది. వరుదిని ఏకాదశి రోజు 2 పిండి ప్రమిదలను తీసుకొని అందులో 7 వత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించాలి. దీపం కొండెక్కిన తరువాత ఆ పిండి దీపాలను గోమాతలకు తినిపించడం వల్ల అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే ఈరోజు వడపప్పు, పానకం, అటుకులు, బెల్లం లేదా ఎండు ద్రాక్షలను నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా ఈరోజు తులసిమాలను దేవుడికి వేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈరోజు పిండి దీపాలను వెలిగించడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది. అలానే పిల్లల భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందుతుంది. అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకుంటే పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. నిర్జల ఉపవాసం ఉండాలి అనుకుంటే కనీసం నీళ్లు అయినా తాగి ఉండాలి. సాయంకాలం పాలు, పండ్లు తీసుకొని ఉపవాసాన్ని విరమించాలి. తర్వాత రోజు అనగా ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం రోజు దేవుడికి పూజ చేసి భోజనం తీసుకోవాలి.